సామూహిక ప్రార్థనా ఘట్టాన్ని పూర్తి చేస్తున్నాం. నేటి సామూహిక ప్రార్థన సభలో తదుపరి కార్యక్రమం వచన వైభవం. ఇందులో భాగంగా ఈనాటి వచన వైభవ కార్యక్రమంలో మన ఆత్మీయ శరణ బంధువులు సోదర తుల్యులు శ్రీ చంద్రశేఖర్ వలగడి గారు శరణుల వచనామృతాన్ని మనందరికీ అందించవలసిందిగా వారితో ప్రార్థిస్తూ వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ओम श्री गुरु बसवलिंगाय नमः। बसवना मूर्तिये ध्यानक्के मूल, बसवना कीर्तिये ज्ञानक्के मूल, बसवाय मोदे भक्ति काण कपिल सिद्ध मल्लिकार्जुन। महामानवतावादी श्री कुलोद्धारकुడు భక్తి భండారి క్రాంతివీర ఆధ్యాత్మిక క్రాంతివీర అప్ప బసవన్న గారిని నా హృదయ మందిరంలో స్మరిస్తూ ఈనాడు అనుభవ మంటపానికి విచ్చేసి ప్రార్థన గావించిన అందరికీ నా అనంత కోటి శరణార్థులు. ఈరోజు నేను అల్లమ్మ ప్రభు వచనం తీసుకోవడం జరిగింది. ఈ అల్లమ్మ ప్రభు ఎవరు, ఆయన ఎక్కడ జన్మించాడు, ఆయన తల్లిదండ్రులు ఎవరు, ఆయన భార్య ఎవరు, అతడు వచనాలు ఎన్ని రచించిండు, మనకు ఎన్ని లభ్యమైనవి, అతని అంకిత నామం ఏమిటి అని ఇత్యాది విషయాలు మీకు అందరికీ పరిచితమే, సుపరిచితమే, తెలిసినవే. కాబట్టి ఆయన గురించి వివరంగా చెప్పవలసిన అవసరము లేదు. కాబట్టి సూటిగా శుద్ధి లేకుండా ఆయన వచనమే చెప్పదలసిన కాబట్టి ఆ వచనం ఏంటో మనం ఇప్పుడు అవలోకిద్దాం. మనం దాని భావార్థం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనేది నా మనవి. ఆయన వచనం చూద్దాం. శబ్ద స్పర్శ రూపు రస గంధ పంಚ ಇಂದ್ರಿಯ ಸಪ್ತಧಾತು ಅಷ್ಟಮದದಿಂದ ಮುಂದುಗಾಣದವರು ನೀವು ಕೇಳಿರೆ ಲಿಂಗದ ವಾರ್ತೆಯ ವಚನದಲ್ಲಿ ರಚನೆಯ ಮಾಡುವಿರಯ್ಯ ಸಂಸಾರದ ಮತ್ತು ಬಿಡದನ್ನಕ್ಕ ಸೂಕ್ಷ್ಮ ಶಿವ ಪದವು ಸಾಧ್ಯವಾಗದು ಗುಹೇಶ್ವರ ಲಿಂಗದಲ್ಲಿ వాక్కు పాకవాగలేను మన పాకవాగదన్నక్క అనేది ప్రభు గారి వచనము. ఈ వచనము సూటిగా క్లియర్గా చెప్పాలనుకుంటే ఇది శబ్ద స్పర్శ రూపు రసగంధాలు అనేవి 5, పంచేంద్రియాలు ఇంద్రియాలు అనేవి పంచ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఈ 10, ఈ శబ్ద స్పర్శ రూప రసగంధ అనేవి 5, సప్తధాతువులు అంటే 7, అష్టమదంగాలు అంటే 8. ఈ మొత్తం కలిపితే 30 రోజులు అవుతుంది. ఒక్కొక్క విషయం గురించి ఒక్కొక్క రోజు చెప్పినా 30 రోజులు చెప్పవచ్చు. ఇది తెలిసిన వాళ్ళు. ఇది చాలా పెద్ద సబ్జెక్టు కాబట్టి నేను షార్ట్ కట్లోనే చెప్పదలుచుకున్నా, అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా. ఇక మన పెద్దలు యథా బ్రహ్మాండ తదా పిండాండ అన్నారు. ఈ బ్రహ్మాండము ఏ విధంగా తయారై ఉన్నదో పిండాండం కూడా, అంటే మన శరీరం కూడా ఆ విధంగానే తయారైంది. పంచభూత నిర్మితమైన బ్రహ్మాండము, పంచభూత నిర్మితమైన పిండాండము. మరియు పంచభూతాలంటే ఏమిటి అనేది మనకు ఇది కాదు. పంచభూతాలు అంటే మీకు అందరికి తెలిసిన విషయమే. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, ఇవి పంచభూతాలు. ఇవి మీకు తెలుసు. ఇక పిండాండం కూడా వీటి నిర్మితమయ్యే ఉన్నది. ఈ పంచభూతాల నిర్మితమే మన పిండాండం కూడా నిర్మితమయ్యే ఉన్న శరీరం. కానీ ఈ పంచభూతాలకు ఒక్కొక్క వాటికి ఒక్కొక్క గుణధర్మాలు ఉన్నాయి. అవి ఏమనేది తెలుసుకోవాలి మనం. ఒకవేళ పైనుండి గిటంగా మనకు వస్తే అనాది అని, ఆది అని, అతీత అని, ఆకాశం అని, వాయువు అని, అగ్ని అని, మళ్ళా అప్పు అంటే జలము అని, తర్వాత భూమి అని చెప్పేసి ఈ విధంగా వస్తాయి. ఈ విధంగా అదే కింద నుండి పైకి తీసుకొని పోతే భూమి అని, జలము అని, అగ్ని అని, వాయువు అని, ఆకాశం అని, మళ్ళా తర్వాత సూర్య, చంద్ర, సూర్య, ఆత్మ అనేది అష్టతనువులు అని చెప్పేసి. ఇవి మనం ఇంత డీప్ పోవాల్సిన అవసరం లేదు. మనం ఓన్లీ పంచభూతాల గురించే మనం తీసుకుందాం. ఇక్కడ ఎక్కడి నుంచి వస్తాం అనేది ముందు తెలుసుకోవాలి. ఈ పంచభూతాల లోపల మన శరీరులు పైనుండి కిందకు వచ్చారు, కింది నుంచి మీదికి పోయారు. ఫస్ట్ మనము పైకి పోతే మీకు చెప్పిన కదా ఇంతకుముందు, కిందికి వస్తే ఈ విధంగా ఉంటాయి. మన శరీర వచనాలలో కూడా అనల అనిల అని చెప్పేసి పదాలు కూడా వాడిర్రు. ఈ అనల అంటే అగ్ని అని తెలుసుకోవాలి మనము.
ఈ అనిల అంటే వాయువు అని గుర్తించాలి. ఈ అనల అనేది చాలా దగ్గర వస్తాయి. ఇవి కనిపించవలసిన అవసరం ఏం లేదు. అనల అంటే అగ్ని, అనిల అంటే వాయువు అని గుర్తుంచుకోవాలి. మనం ఇప్పుడు పై నుండి కిందకి వద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దాము, ఆకాశం తీసుకుందాం. ఆకాశంకు గుణధర్మం ఏమిటంటే ఒకటి గుణధర్మం ఉంటుంది ఆకాశం. ఆ తర్వాత వాయువుకు 2 గుణధర్మాలు ఉంటాయి. మళ్ళీ అగ్నికి 3 గుణధర్మాలు ఉంటాయి. ఇక మళ్ళీ అప్పు అంటే జలానికి 4 గుణధర్మాలు ఉంటాయి. ఇక భూమికి 5 గుణధర్మాలు ఉంటాయి. అవి ఏమైనా తీసుకుందాం. ముందు ఆకాశం తీసుకుందాం మనం. ఈ ఆకాశ గుణధర్మం ఏమిటంటే శబ్దం చేయడం. ఆకాశానికి శబ్దం చేయడం అనే గుణధర్మం ఒకటి ఉంది. ఇది మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు మనం వర్షం వచ్చినప్పుడు ఉరుములు మెరుపులు మెరుస్తాయి, అప్పుడు గర్జిస్తుంది, అది శబ్దంతో గర్జిస్తుంది. కాబట్టి ఇది ఆకాశానికి ఏమనంటే శబ్ద గుణధర్మం ఉన్నదని చెప్పేసి మనం తెలుసుకోవాలి. ఆకాశానికి ధర్మం శబ్దము. ఇంకా రెండవది ఆకాశం తర్వాత వాయువు. ఈ వాయువుకు 2 గుణధర్మాలు ఉంటాయి. ఆ 2 గుణధర్మాలు ఏంటంటే అవి శబ్ద, స్పర్శ. అవి మనకి ఎలా తెలుస్తాయి అంటే, శబ్దం తెలుసుకోవాలంటే ఒక ఉదాహరణ చెప్తాను నేను. మనం ఎప్పుడైతే ఇప్పుడు బావి తోట ఉన్న వాళ్ళకు మంచిగా తెలుస్తుంది. చెరుకు తోట ఉంటుంది ఎప్పుడైనా కానీ. చెరుకు తోటకు వెళ్ళినప్పుడు అక్కడ గాలి వీస్తుంది. ఆ తోట అనేది శబ్దం చేస్తుంది. అందులో గాలి పోయినప్పుడు శబ్దం చేస్తుంది. సుడి గాలి వీచినప్పుడు మరీ ఎక్కువగా శబ్దం చేస్తుంది. మీరు గమనించండి, ఎప్పుడైనా పోయినప్పుడు వాయువు అనేది మనకు స్పర్శ ద్వారా తెలుస్తుంది. ఈ ఆకాశానికి ఒక ధర్మం అయితే వాయువుకు 2 గుణధర్మాలు ఉంటాయి. తర్వాత మూడవది అగ్ని. అగ్నిని అనల అనేది అగ్ని అనేది తీసుకుంటే దానికి 3 గుణధర్మాలు ఉంటాయి. 3 గుణధర్మాలు ఏమంటే శబ్ద, స్పర్శ, రూపు ఉంటాయి. 3 ఉంటాయి. ఇవి ఎలా తెలుస్తాయి మనకంటే, ఒకవేళ మనం మంట మండుతున్నప్పుడు మంట అనేది శబ్దం చేస్తే మనకు మంట సప్పుడు వినబడుతుంది. మంట ముట్టుకుంటే అది కాదని చెప్పేసి స్పర్శ గుణం తెలుస్తుంది. మంట అక్కడ ఉంది, మంట మనం ముట్టుకుంటే కాలుతుందని చెప్పేసి స్పర్శ తెలుస్తుంది. మళ్ళీ అగ్నికి రూపు కూడా ఉంటుంది. ఆ రూపు ఎట్లా ఉంటుంది, మనం మండుతున్నది మనకు తెలుస్తుంది ముందల తెలుసు. కాబట్టి మనం ముట్టుకుంటే కాదని చెప్పి తెలుస్తుంది. కాబట్టి దానికి రూపం కూడా ఉంటుంది. కాబట్టి అది కంటికి కనిపిస్తుంది. వీటికి ఏమనంటే ఈ విధంగా 3 గుణధర్మాలు ఉంటాయి అగ్నికి. శబ్ద, స్పర్శ, రూపం అనేది 3 గుణధర్మాలు ఉంటాయి. ఇక జలం తీసుకుంటే జలానికి 4 గుణధర్మాలు ఉంటాయి. శబ్ద, స్పర్శ, రూపు, రస అనేది 4 గుణధర్మాలు ఉంటాయి. వీటిని ఎలా తెలుసుకోవాలంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక కొండ దగ్గరికి పోయినామంటే కొండపై నుంచి నీళ్లు జారవాడుతూ ఉంటుంది. నీళ్లు జారవాడుతుంటే నీటి శబ్దం వినవస్తుంది. అలాగే సముద్రం దగ్గరికి వెళ్తే అలల శబ్దం కూడా మనకు వినబడుతుంది. తుఫాన్లు వచ్చినప్పుడు నీటి శబ్దం కూడా మనం వినవచ్చు. శరీరానికి నీటి స్పర్శ కూడా తెలుస్తుంది. కాబట్టి నీటికి రూపం కూడా ఉంటుంది. ఏ పాత్రలో వస్తే ఆ పాత్రను సంతరించుకుంటుంది. అది గ్లాసులో వస్తే గ్లాసు రూపం సంతరించుకుంటుంది. కలువలో వస్తే కలువల నీళ్ళు అంటాం మనము. ఇంకా వేరే పాత్రలో పోతే వేరే పాత్రలో నీళ్ళు అని చెప్పేసి మనం రకరకాలుగా మనము తెలివి ఊహించుకుంటాము. ఏ పాత్రలో వస్తే ఆ రూపం సంతరించు. కాబట్టి నీటికి రకరకాలైన రసాలు ఉంటాయి. మరి మంచి నీరు అని చెప్పేసి, ఉప్పు నీరు అని చెప్పేసి, చప్ప నీరు ఉన్నాయని చెప్పేసి మనము ఒక్కోసారి మనం తాగితే మనకు దాని రుచి తెలుస్తుంది. కాబట్టి నీటికి రసం కూడా ఉన్నట్లే ఈ నీటికి శబ్ద, స్పర్శ, రూప, రస ఈ 4 గుణధర్మాలు ఉంటాయని మనం తెలుసుకోవాలి. ఇక 5వది భూమి. ఈ భూమికి 5 గుణధర్మాలు ఉంటాయి. శబ్ద, స్పర్శ, రూపు, రస, గంధ. ఈ 5 గుణాలు ఏమంటే ఇప్పుడు మనకి ఎలా తెలుస్తాయంటే, ఇప్పుడు భూకంపాలు వచ్చినప్పుడు శబ్దాలు చేసుకుంటే భూకంపం వస్తుంది. కాబట్టి దీనికి శబ్ద గుణం ఉంటుంది, స్పర్శ ఉంటుంది, రూపం ఉంటుంది, రసం ఉంటుంది, గంధం కూడా ఉంటాయి. ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు మట్టి వాసన కూడా మనం గ్రహిస్తుంటాం. మట్టి వచ్చినప్పుడు మట్టి వాసన మనకు తెలుస్తుంటుంది. అది గంధము, గంధ గుణధర్మం. ఈ 5 గుణాలు భూమికి ఉంటాయి. శబ్ద, స్పర్శ, రూప, రస అనేది ఈ 5 గుణాలు భూమికి ఉంటాయి. ఇక తర్వాత ఏమన్నాడు, పంచ ఇంద్రియాలు అన్నాడు అల్లము. పంచ ఇంద్రియాలు 2 రకాలు ఉంటాయి. పంచ ఇంద్రియాలు 2 రకాలు. ఒకటి జ్ఞానేంద్రియాలు, 2 కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు 5 ఉంటాయి, కర్మేంద్రియాలు 5 ఉంటాయి. ఈ జ్ఞానేంద్రియాలు 5 ఏమంటే మన శరీరం ఈ ముఖ భాగంలో ఏమైతే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, ఇవి ఇవి జ్ఞానేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలు 5 ఉంటాయి. అవి ఏమంటే వాక్కు, పాణి, పాద, గుద, గుహ్య అనేది ఇవి 5 ఈ కర్మేంద్రియాలు ఉంటాయి. ఈ కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5 కలిపితే ఇంద్రియాలు అని అంటారు మనకు. ఈ ఇంద్రియాలు యాక్టివేట్ కావాలంటే, ఈ ఇంద్రియాలు మనకు చలనం కావాలంటే వీటికి ఒక మనసు తోడవుతుంది, మన మనసునే తోడవుతుంది. మన మనసును మన పెద్దలు ఏం చేశారంటే కోతితో కానీ గుర్రంతో కానీ పోల్చారు. ఎందుకంటే ఈ మనసు చంచలమైనది, ఒక్క దగ్గర ఉండదు. అప్పుడే అమెరికా అంటది, అప్పుడే బొంబాయి అంటది, అప్పుడే హైదరాబాద్ అంటది, అప్పుడే ఇంకొక ఎక్కడో సంచరిస్తుంది. ఈ మనసు చంచలమైనదని చెప్పారు. అందుకే ఈ చంచలమైన మనసును కట్టడి చేయాలని చెప్పేసి మన శరీరులు అన్ని మన మనసు మీదనే చాలా వచనాలు చెప్పారు.
ఈ చంచల మనసు మనకి ఏం చేస్తుందంటే ఈ భోగాల వైపు పయనించేటట్టు ప్రేరేపిస్తుంది. ఆ మనస్సును కంట్రోల్ చేయకుండా ఒకవేళ ఆ మనసు చెప్పినట్టు గిట్ట మనం భోగాల వైపు గిట్ట మనం ప్రయాణం చేస్తే కనుక ఆ మనసు మనకు పరశివ చైతన్యం వైపు నడవడానికి ఇది ఆటంకపరుస్తుంది. ఈ మన మనస్సే మన ముఖ్య కారణమై ఉన్నది. మన మనస్సు ఎక్కడ చెప్తుందో మనం అక్కడ నడుచుకుంటాం. వీరు మంచోళ్ళంటే మంచోళ్ళు అనుకుంటాం, చెడ్డోళ్ళంటే చెడ్డోళ్ళు అనుకుంటాం. ఈ మన అన్నిటికీ కారణం మన మనస్సే ముఖ్యమైన ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఆటంకపరుస్తుంది. మనకి ఎప్పటికీ ఉత్తేజపరుస్తుంటది, ఏదేదో చేయాలనిపిస్తుంది, ఏమేమో అనాలనిపిస్తుంది, ఒకరిని దూషించాలనిపిస్తుంది, ఒకరిని కొట్టాలనిపిస్తుంది, ఒకరిని కొట్టాలనిపిస్తుంది, ఏమేమో చేస్తుంది. ఈ మనసు అనేది చంచలమైంది అని చెప్పేసి శరణం ఇచ్చేసింది. ఇది ఇది ఆటంకపరుస్తుంది చాలా. కాబట్టి ఇది అవరోధం కూడా సృష్టిస్తుంది. కాబట్టి ఈ గుర్రానికి ఎలా కంట్రోల్ చేస్తామో ఆ కళ్ళంతో మన మనసును కూడా పరశివ చైతన్యం వైపు ఏకాగ్రతతో ప్రయాణం చేస్తే మనం మనసును కంట్రోల్ చేయొచ్చు అని చెప్పేసి శరణం. దీనికి కావాల్సింది ఎట్లా చైతన్యం కంట్రోల్ చేయాలి మన మనసు అంటే ఏకాగ్రత చిత్తం ఉండాలి, పరశివ మొత్తం ఉండాలి. అక్కడిక్కడ మనసు చెల్లించకుండా దాన్ని ఏకాగ్రత నిలపాలి, దాన్ని కట్టడి చేయాలి. గుర్రానికి ఎట్టయితే ఆ కళ్యాణంతో దాన్ని కంట్రోల్ చేసామో మన మనస్సును కూడా మనం కంట్రోల్ చేయాలని చెప్పేసి ఇక్కడ శరణులు చెప్తున్నారు. ఈ ఆటంకాలు రెండు రకాలు ఉంటాయి. ఆటంకాల పరిస్థితి అని చెప్పిన కదా, ఈ ఆటంకాలు రెండు రకాలు ఉంటాయి. మళ్ళీ ఇది అంతరంగ ఆటంకాలు అని చెప్పేసి, బహిరంగ ఆటంకాలు అని చెప్పేసి రెండు రకాలు ఉంటాయి. వీటిని గెలవాలంటే మన మనసు ఏకాగ్రత తీసుకుపోవాలని ఇంతకుముందు చెప్పాను కాబట్టి ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇంకా జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు అంటే కన్ను, ముక్కు, చెవులు, నోరు, నాలుక, స్పర్శ అని చెప్పిన 5 అని చెప్పినాను కదా. ఈ జ్ఞానేంద్రియాలు 5. కన్ను ఏం చేస్తుందంటే రూపాలను చూస్తుంది, బయట వస్తువులు, ఈ కిటికీని కానీ ఏదైనా కానీ రూపం ఏదైతున్నా మనుషులు కానీ ఏదైనా కానీ రూపాలను చూస్తుంది. ఆ కన్ను గిటంగా మనసుకు కనెక్ట్ అయ్యింది అనుకో, అయితే ప్రపంచం చూస్తుంది బయటికి. కాబట్టి కన్నులు అదే మనసుతో వికారం చెందితే అది చెడు గిటంగా మనకు ఆలోచించి చెడు సంకేతాల గిట మన మెదడుకు గిటంగా వికారం పంపించింది అయితే మనకు అది వికారం చెంది ఏమిటంటే మన ముందు మాయా ప్రపంచం కనిపిస్తుంది. అంతేగా మనకు చెడు వైపు ప్రయాణం చేస్తుంది. ఇది వికారం చెందినప్పుడు ఏదైతే మన మనసు చెడు దిక్కు ప్రయాణం చేయాలని చేస్తుంది. ఇంకా రెండవది చెవి. ఈ చెవి మన మనసుతో కనెక్ట్ అయితే మంచి వినాలనే ఆలోచన వస్తుంది. అదే చెవి విధంగా మనసు వికారం చెందితే చెడు ఆలోచన చేస్తుంటే చెడు వినాలనిపిస్తుంది. ఇక చెడు వైపు చెవి ఆకర్షితం అవుతుంది అనమాట. ఇక ఆ తర్వాత మూడవది ముక్కు. ఇది వాసన గ్రహిస్తుందని మీకు అందరికీ తెలిసిన విషయమే. కానీ అదే ముక్కు మన మనసుతో కానీ వికారం చెందితే చెడు వాసనల వైపు, దుర్వాసనల వైపు పరుగులు పెడుతుంది. కాబట్టి ఇది వెళ్ళనట్టు చూసుకోవాలి, మనుషులను బంధించాలి అని చెప్పేసి శరణులు చెప్తున్నారు. అది తర్వాత నాలుగవది నాలుక. ఈ నాలుక అనేది రసేంద్రియం. ఇది ఎప్పుడు రుచులను గ్రహించడానికి ఉత్సుకతతో ఉంటుంది. మన నాలుక మన మనసుతో కానీ వికారం చెందితే తినకూడని చెడు పదార్థాలను తినాలనిపిస్తుంది, తాగకూడని చెడు ద్రవాలను తాగాలనిపిస్తుంది. ఈ రసేంద్రియమే జబ్బులకు మూల కారణమవుతుంది. కానీ మనల్ని అధోగతి పాలు చేసిన అనుగుణంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది మనకు ఇదే చాలా ముఖ్యమైనది మన నాలుకనే. ఇది మనకు ఎక్కడ పడితే అక్కడ రసాయనం ఇది బాగుంది అది బాగుంది మన నాలుకతో జీవచాపడానికి పోతే మనకు అది అధోగతి పాలు చేస్తుంది, రోగాల పాలు చేస్తుంది అనుగుణంగా చెప్తున్నారు శరణులు. ఈ మన నాలుక మీద కూడా టెస్ట్ పర్సన్ ఉంటాయి. ఈ మన నాలుకను 10,000 రకాలైన టెస్టులను కూడా ఇంకో గుర్తించే కెపాసిటీ మన నాలుకకు ఉన్నది అని గుర్తించుకోండి. అది తర్వాత 5వది స్పర్శ. స్పర్శ అనేది మనకు చర్మం ద్వారా తెలుస్తుంది. ఇది ముందే చెప్పుకున్నాము. ఈ కోరికలు పుట్టడానికి ఉద్భవించడానికి ఈ స్పర్శ మనకు ముఖ్య కారణమైనది. ఈ కోరికలు అదుపులో ఉంటే ఏ సమస్య లేదు, ఏ బాధ లేదు. కానీ ఈ స్పర్శ విధంగా మన మనసుతో వికారం చెందితే ముట్టకూడని ముట్టాలనిపిస్తుంది, పట్టుకోవాలని పట్టుకోవాలనిపిస్తుంది, స్పర్శించకూడని స్పర్శించాలనిపిస్తుంది. ఈ జ్ఞానేంద్రియాలతో జీవుడు సుఖాలను పొందాలనుకుంటాడో ఆ సుఖమే శాశ్వతమని అనుకుంటాడో వాడు దుఃఖానికి కారణమవుతాడు. ఈ సుఖాలు అనేది శాశ్వతం కాదు. ఇవి జీవునికి కల్పించిన మనస్సు వికారం చెందినప్పుడు ఉద్భవించే ఈ కోరికలు ఇవి త్యజించాలి అని చెప్తున్నాడు. ఈ సుఖం శాశ్వతము కాదు, మనం శాశ్వతం అనుకుంటాం ఇదే సుఖం, ఇది శాశ్వతం కాదు, ఇవి దుఃఖానికి కారణమైతే అని చెప్పి మన అల్లమ్మను చెప్పారు. ఎవరైతే మన మనస్సును కంట్రోల్లో పెట్టుకుంటారో వారు భక్తులు అవుతారని చెప్పేసి, మన మనసును ఎవరైతే కంట్రోల్ చేసుకోవాలో వాడు భవి అవుతాడు. ఈ భవి అయిన వాడు పుట్టుక చావుల మధ్యనే పరిభ్రమిస్తూ ఉంటాడు, ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు. పునరపి మరణం పునరపి జన్మం అన్నట్టు శంకరాచార్యులు చెప్పింది కదా, ఆ విధంగానే మనము పరిభ్రమిస్తుంటాము. పుట్టుక చావులు, చావు పుట్టుక అన్నట్టు ఆ చక్రంలోనే, ఆ కాలచక్రంలోనే
తిరుగుతూ ఉంటాం, ముక్తిని పొందలేమన్నమాట. ఇక మనం మనస్సును బహిర్ముఖం చేసి బహిరంగంగా మనసును నిలుపుతున్నాం కాబట్టి మనకు మాయ అనేది ఆవరిస్తున్నది. మనము ఏది చూసినా కూడా బయటి ప్రపంచాన్ని చూసి మోహిస్తున్నాం కాబట్టి మనకు మన ప్రపంచం అనేది బయట ఉన్న బాహ్య ప్రపంచం అనేది మనకు మాయతోనే నింపుకున్నాం కాబట్టి మనకు మాయనే ఆవరిస్తుంటది. అదే మనసును అంతర్ముఖం చేసి నిలుపాలి, ఆ మనసును లోపల నిలుపుకోవాలి. మన మనసును మనం లోపల నిలుపుకోవాలంటే మనం మాయ నుండి విముక్తులం అవుతామని చెప్పి తెలుసుకోవాలి. ఈ జ్ఞానము పరిజ్ఞానము మనకు తెలిసి ఉండాలి, లేకుంటే అలవర్చుకోవాలి, అలవాటు లేకపోతే ప్రయత్నించి అలవర్చుపరచుకోవాలి. అందుకే శరణులు లోకల చేష్టగే రవి బీజవాదంతే కర్ణంగల చేష్టగే మనవే బీజ అని చెప్పేసి అన్నారు. అల్లముడు అన్నాడు మన మనసును కర్ణంగా చేసే మనవే బీజం. ఆ మనస్సును ఆధీనంలో ఉంచుకోవాలి. ఇంకాస్త ముందుకెళ్తే అల్లముడి ఇలా అన్నాడు, శబ్దవెంబనే శ్రోత్రజంజలు అన్నాడు, రూపవెంబనే నేత్రజంజలు అన్నాడు, రుచి వెంబనే జిహ్మదెంజలు, స్పర్శవెంబనే త్వక్కినెంజలు, పరిమళవెంబనే గ్రహణదెంజలు, నా నెంబనే అరిగినదెంజలు అన్నాడు. శబ్దం అనేది చెవి ఉంటుంది కాబట్టి చెవి ఎంగిలైపోయిందని చెప్తున్నాడు. స్పర్శ అనేది శరీరం కోరుకుంటుంది కాబట్టి శరీరం కూడా ఎంగిలైంది అని చెప్పి చెప్తున్నాడు. ఈ రూపం కళ్ళు చూస్తాయి కాబట్టి కన్నులు ఎంగిలి అని చెప్పేసి. పరిమళం అంటే సువాసన, ఇది ముక్కు గ్రహిస్తుంది కాబట్టి ముక్కు ఎంగిలి అన్న. రుచి అంటే జీవ తిన్నది కాబట్టి నాలుక ఎంగిలి అన్న. నా నెంబనే అంటే నేను అనే, నా నెంబని నాను అంటే నేను అనే అహంకారం ఎప్పుడైతే మనలోనికి వస్తుందో అప్పుడు మన సుజ్ఞాన్ని అనేది ఎంగిలి చేస్తుంది, పాడు చేస్తుంది అని చెప్పేసి శరణుడు అల్లముడు చెప్పాడు. ఈ ఇంద్రియాల గురించి తెలుసుకుంటేనే మనకు పరశివతత్వం గురించి తెలుస్తుంది, అప్పుడే మనకు శరణతత్వం అవగతం అవుతుంది అన్నాడు అల్లముడు. ఆ తర్వాత ఏమనంటే మన తర్వాత ఏమో సప్తధాతు అన్నాడు. సప్తధాతు అష్టమదದಿಂದ ముందుగానదెవరు అన్నాడు. సప్తధాతువులు అంటే సప్త అంటే ఏడు అంటే 7 ధాతువులు. మన శరీరంలో ఉండే ఈ 7 ధాతువులు ఏమంటే 1 రస, 2 రుధిరము, 3 మాంసము, 4 మేధస్సు, 5 అస్థి, 6 మజ్జ, 7 శుక్లము. ఇవి 7 సప్త ధాతువులతోనే మన శరీరము ఉంటుంది. తర్వాత మళ్ళీ ఏమన్నాడు అష్టమదములు. అష్టమదములు అంటే అష్ట అంటే 8 కాబట్టి 8 మదాలు మన లోపల ఉంటాయి. అవి ఏమంటే 1 కుల మదము, 2 చల మదము, 3 ధన మదము, 4 రూప మదము, 5 యౌవన మదము, 6 విద్యా మదము, 7 రాజ్య మదము, 8 తపో మదము. ఈ సప్త ధాతువులతో మన శరీరం ఉంటుంది కదా. ఈ శరీరం ఏర్పడినాక మనకు అష్టమదాలు అనేవి తోడవుతాయి ఈ శరీరానికి. దాని పక్కన ఇవి అంటుకొని ఉంటాయి వీటికి మన శరీరానికి. ఈ అష్టమదాలు తొలగించుకోవాలి. ఇవి శాశ్వతం కావు. కుల మదం అనేది శాశ్వతం కాదు, చల మదం అనేది శాశ్వతం కాదు, ధనం అనే మదం అనేది కూడా శాశ్వతం. ధనం వస్తుంది పోతుంది, ఉంటుంది పోతుంది, ఇది కూడా శాశ్వతం. రూపమదం, ఈ రూపం ఉంటుంది. కొన్ని రోజులు వృద్ధాప్యం ఉన్నప్పుడు ఒక రూపం ఉంటుంది, వయసులో ఉన్నప్పుడు ఒక రూపం ఉంటుంది, బాల్యంలో ఉన్నప్పుడు ఒక రూపం ఉంటుంది. కాబట్టి ఈ రూపం కూడా శాశ్వతం కాదు అని చెప్పేసి మన శరీరం చెప్తుంది. కాబట్టి ఇలా ఈ అష్ట మదాలను కూడా ఏవైతే ఉన్నాయో ఇవి శాశ్వతం కావు. అవి ఎప్పుడో ఒకటప్పుడు నాశనం చెందేవి, కాలక్రమంలో నశనం అయిపోయేది, కొట్టుకుపోయేది అని చెప్పేసి మన శరణులు చెప్పారు. కాబట్టి కులం శాశ్వతం కాదు, ధనం శాశ్వతం కాదు, రూపం వయసులో ఉంటుంది, ముసలి పోతుంది. కాబట్టి విద్య మనతోనే పోతుంది. మనం ఉన్నప్పుడు మన విద్య మనతో ఉంటుంది. మనం చచ్చిపోయినామంటే మనతోనే అది సమాధి అయిపోతుంది. కాబట్టి విద్య కూడా శాస్త్రం కాదు మన దగ్గర అని చెప్పి చెప్తున్నాం. రాజ్య మతం, రాజ్యాలు ఉన్నాయి, పోయిన రాజులను చూస్తున్నాము, చక్రవర్తులను చూస్తాం. మనము అలెగ్జాండర్ అసలు ఏమీ సాధించలేక రాజ్యం మతంతో పెద్ద ఇదైపోయి అన్ని పోగొట్టుకొని ఖాళీ చేతులతో బయటికి పెట్టి ఏమి నేను తీసుకుపోలేదని చెప్పేసి రాజ్య మతంతో ఆయన ఇది ఉండే కాబట్టి ఆయన కూడా చివరికి తెలుసుకొని ఇది ఏది వెంట రాదు అని చెప్పేసి తను కూడా ఇదైపోయాడు. తపమతం కూడా పనికిరాదు. తపమతం అంటే ఋషులు మునులు ఉంటారు, నా అంత తపస్సు లేడు, ఇప్పుడు నా అంతటోడు లేదని చెప్పేసి. ఇప్పుడు ఒకప్పుడు సిద్ధరాముడు కూడా అంతే, నేను సిద్ధుని నేను అని చెప్పేసి అహంకారం ఉండే ఆయన. ఆ అహంకారాన్ని అల్లముడు కూడా మదాన్ని కూడా తొలగించు కాబట్టి ఆయన అప్పుడు శరుడు అయింది. అది కూడా తపమతం ఉండే ఆయనకు, అది కూడా పనికి రాదని చెప్పేసి మనకు సాక్ష్యం సిద్ధరామేశ్వరుడు అలా మనకి నీతి బోధ చేసింది మనకు అనిపిస్తుంది. ఇవన్నీ ఒకరోజు నశనం చెందేటి కనుక ఈ మదాలను కూడా చదివించాలి. ఇవి శాశ్వతంగా తెలుసుకోవాలి. వీటిని అంటనట్టు ఉంటేనే మనకు సూక్ష్మ శివపదం సాధ్యమవుతుంది అని చెప్పింది. లేకుంటే పరశివతత్వం అనేది సాధ్యం కాదని చెప్పింది. ఇది కష్టం అని చెప్పారు. అందుకే శరణులు భక్తి అన్నది కష్టమన్న, రంపం వలె పోచు కోయి వచ్చుచు కోయు అన్నారు. గత సర్పములు పట్టు తప్పిన కాటు తప్పదు కూడా సంగమ దేవా అని చెప్పేసి అన్నారు మన శరణులు. చివరిగా ఈ శరణులు
ఘట సర్పం అంటే అది మన మనస్సు. ఆ మనస్సును మనం ఏకాగ్రత వైపు నిలిపితే శివపదము అలవడుతుంది, లేకపోతే మనం అధోగతి పాలవుతామని చెప్పేసి హెచ్చరిక. మన మనసు ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటే మాత్రం మనకు చాలా కష్టాలు ఎదురైతాయి అని చెప్పేసి మన శరీరం మా మనస్సును కంట్రోల్ చేయాలి, ఏకాగ్రత వైపు నిలపాలని శరణుడు మరి ఒక్క నుంచి ప్రతి దాంట్లో చాలా చెప్పారు. ఇక చివరిగా భువేశ్వర లింగದಲ್ಲಿ వాక పాకవాదనేను మన పాకవాగదన్న కాలేదు చివరిగా ఉన్నది. ఇప్పుడు మనం అనుభవ మంటపానికి వచ్చి 4 మంచి మాటలు చెప్పుకుంటున్నాము, ఒకరితో ఒకరు అందరం మనం ఆకర్షణీయంగా మృదువుగా మాట్లాడుకుంటున్నాము. కానీ ఆకర్షణీయంగా మాట్లాడితే సరిపోదన్న శరణుడు ఇక్కడ. నోట్లో బెల్లం కరిగిస్తూ మాట్లాడతారు కొందరు, నోట్లో బెల్లం కలిసినట్టు అది మాట్లాడడం సరికాదు అని చెప్పేసి అన్నారు మన శరణుడు. మరి ఏం చేయాలి అంటే మంచి తీయగా ఉన్న దానికంటే మన మనసు పాకం కావాలని చెప్పేసి, మన మనసు తీయగా ఉండాలి, మన మనసుతో మనం చరించాలని చెప్పేసి అన్నాడు. మన మనసు పరిపక్వం కావాలని చెప్పేసి అల్లముడి ఇక్కడ ఈ వచనంలో వివరించాడు. ఈ వచనంలో మన మనసు పాకం లెక్క ఉండాలనేది శరణుల బోధ. అనుభవ మంటపము మనకు ఒక మెకానిక్ షెడ్ లాంటిది. ఇప్పుడు మెకానిక్ షెడ్ ఉన్నదంటే మెకానిక్ ఏం చేస్తారు, ఆ షాప్ ముంగల తన పేరు ఏదో షాప్ పేరు రాసుకొని ఇక్కడ మెకానిక్ షాప్ ఉన్నది, ముందు ఆల్ బైక్స్ ఆర్ రిపేరింగ్ హియర్ అని చెప్పేసి మనకు రాస్తాడు. ఎటువంటి పాడైన బైక్లను కూడా రిపేర్ చేసి పర్ఫెక్ట్ గా బైక్ ని తీర్చిదిద్దుతాడు మెకానిక్. అలాగే అనుభవం అంటాం కూడా ఆధ్యాత్మిక షెడ్, ఇది ఆధ్యాత్మిక షెడ్. కాబట్టి మనం వారం మనం ప్రార్థన ద్వారా మన మనసులో సర్వీసింగ్ చేసుకునే ఆధ్యాత్మిక షెడ్డే మన ఈ అనుభవం మంటపం అని చెప్పేసి గుర్తెరగాలి మనం. ఆనాడు బసవన్న అందరినీ పరివర్తన గావించాడు. ఇప్పుడు మన దగ్గర చాలా మంది ఏం చేస్తారు, కొందరు లక్ష్యం కోసం పరిగెడుతున్నారు, తప్పు లేదు, లక్ష్యం కోసం పరిగెట్టండి. కానీ అదే లక్ష్యము ఇదే శాశ్వతం అని చెప్పి ఊహించుకోవాలి. అంటే ఇప్పుడు డబ్బు సంపాదన చేస్తారు, సరే ఓకే నీకు అవసరం ఉంది, డబ్బు సంపాదన చేసిన ఎంత సంపాదించాలి అనేది కూడా ఒక లెక్క ఉండాలని చెప్పేసి మన శరీరం చెప్పి సంపాదించు తప్పు లేదు. కానీ పెద్ద విల్లా ఉండాలంటే తప్పు లేదు, పెద్ద ఉద్యోగం ఉండాలి ఆశించు తప్పు లేదు, భూములు కొనాలని చెప్పేసి ఆస్తులు పెంచుకోవాలని ఇలా ఎన్నో రకాలైన లక్ష్యం కొరకు పరిగెడుతున్నారు. చాలా మంది పరిగెడుతున్నారు. మనం ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు పరిగెడుతూనే ఉన్నారు, అన్ని లక్ష్యం కొరకే పరిగెడుతున్నారు. మనకేమన్నారు, పుర్రేకో బుద్ధి జీవంకో రుచి అన్నారు, జీవంకో రుచి పుర్రేకో బుద్ధి అన్నారు మన పెద్దలు అన్నట్టుగా నేను నడుచుకుంటున్నాను. కానీ మానవులు అందరూ లక్ష్యాల కోసం పరుగులు పెడుతున్నారు, తప్పులేదు. కానీ తన వాళ్ళ కోసం ఎవరు నిలబడతలేరు. తన వాళ్ళు అంటే మన కమ్యూనిటీ గురించి, మన ధర్మం గురించి నిలబడడం చాలా కష్టసాధ్యం అయిపోయింది ఈ కాలంలో. కాబట్టి కొందరు మాత్రమే తన వాళ్ళ కోసం నిలబడుతున్నారు. అటువంటి వాళ్ళలో అగ్రగణ్యుడే మన అప్ప బసవన్న, మన శరణులు అని చెప్పేసి మనం గుర్తెరగాలి. అతడు ప్రధానమంత్రి ఉండే, అతడు ఆర్థిక మంత్రి, అతనికి ఏ లోటు లేకుండే. కానీ ఆయనకు జీవితంలో భార్య పిల్లలకు పోషించి 10 మందికి కాదు 100 మందికి రోజు పోషించేంత శక్తి ఆయనకుండే. కానీ ఇది సరికాదు అని చెప్పేసి ఆయన ఏదో ఒకటి సమాజానికి ఏదో ఒకటి అందించాలనే తపన ఆయనకు ఉండే. కాబట్టి ఆయనకు ఆ సమాజానికి గుర్తించి కడజాతి వారి కింది జాతి వరకు అస్పృశ్యులను శూద్రులను తన హక్కును చేర్చుకొని వాళ్ళకి ఏదో చేయాలని చెప్పేసి తనను ఆధ్యాత్మిక వైపు వాళ్ళందరినీ నడిపించాలని చెప్పేసి బసవన్న మన శరణులు అప్ప బసవన్న గారు ఆయన మంది తన గురించి కాకుండా అన్నిల గురించే బోధ చేసి ఆయన శరణు అనిపించుకున్నాడు. అతనికి ఏ లోటు లేకుండే. ఇక ఏదో సమాజం తపన ఉంది ఆయన, కాబట్టి సమాజాన్ని ఉద్ధరించింది ఆయన. ఇక సమాజం అంటే గుర్తొచ్చింది నాకు, సమాజం లోపల కూడా 4 రకాల మనుషులు ఉంటారు. 1 అతంత్ర తల ఉంటుంది, 2 పరతంత్ర తల, 3 కుతంత్ర తల, 4 స్వతంత్ర తల అని ఉంటుంది. ఈ అతంత్ర తల ఏం చేస్తుందంటే తనకు తెలియదు, తెలిసిన వారు ఏది చెప్పినా వాళ్ళు వినరు, వీరు అతంత్రులు అనమాట. మాదే కరెక్ట్ అనే రకం వాళ్ళకి ఉంటుంది. ఇక పరతంత్ర తల అంటే పరతంత్ర అంటే వీళ్ళు ఏం చెప్పినా హూ అనే రకం. నువ్వు ఏది చెప్తే అదే కరెక్ట్, ఏది మాట్లాడితే అదే కరెక్ట్, నువ్వు ఏది చెప్పినా సై, నీదే సై అనే నీదే రైట్ అనేవారే పరతంత్రులు. ఇక మరి 3వది కుతంత్ర తల అనేది పన్నాగాలు పనుకుంటారు. వీరు చాలా డేంజర్. వీరు విమర్శలు చేస్తుంటారు, చెడు ఆలోచన చేస్తుంటారు, చెడు చెప్తా ఉంటారు, చెడు చాడీలు చెప్తా ఉంటారు, చెడే ఆలోచిస్తారు వీళ్ళు ఎప్పటికీ. వీళ్ళు సమాజానికి చాలా డేంజర్, వీళ్ళు చాలా క్రూరులు. వీళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి ఈ కుతంత్ర తలతో. ఇక 4వది స్వతంత్ర తల. వీరు స్వతంత్ర విచారంతో పనిచేస్తారు. ఉదాహరణకు అప్ప బసవಣ್ణ మన శరణులు, వీళ్ళకి స్వతంత్ర విచారం ఉండే కాబట్టి వీళ్ళు స్వతంత్రంగా ఆలోచించారు. ఈ స్వతంత్ర విచారులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎవరికి భయపడరు. ఎందుకు భయపడరు అంటే ఇప్పుడు ఏనుగు నదిలో స్నానం చేయకపోతున్నది అనుకో, ఆ నీళ్ళలో చేపలు కూడా ఉంటాయి. ఆ చేపలను చూసి ఏమన్నా ఏనుగు భయపడుతుందా? చెప్పు, ఏనుగు భయపడదు.
కాబట్టి అలాగే బసవతత్వ జ్ఞానులు అనుయాయులు స్వతంత్ర విచారవాదులు వారు. కాబట్టి వాళ్ళు ఏనుగు లాంటి వారు. వారు వెళుతుంటే గ్రామ సింహాలు, ఈ కాలంలో గ్రామ సింహాల కూడంగా ఎక్కువ అరుస్తున్నాయి మన శరణతత్వం మీద, మన తత్వం మీద. కాబట్టి ఈ ఏనుగులు వెళ్తుంటే గ్రామ సింహాలతో మనకు ఏనుగుకి ఏం అయ్యేది లేదు. కాబట్టి ఈనాడు కూడా మన ధర్మం గురించి అక్కడక్కడ గ్రామ సింహాలు అరుస్తూనే ఉన్నాయి. మన శరణులు అంబానీ మీద ఊరేగే లాంటి వారు. కాబట్టి మనం ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. ఇంకో విషయం ఏమిటంటే, ఏనుగును మన ఇంట్లోకి పెంచుకో, మన ఇంట్లోకి రమ్మంటే ఏనుగు రాదు. మన దర్వాజా చిన్న ఉంటుంది కాబట్టి ఏనుగు ఇంట్లోకి రాదు. కాబట్టి మన శరీరం ఏం చేశారు, దాన్ని ఎలా పట్టించాలని చెప్పేసి ఒక చిన్న అర్థం లోపల దాని రూపము ఎలాగైతే చూపించారు. కాబట్టి ఆ పరిశీలతత్వ ఘనలింగాన్ని కూడా మనం చూడలేము. కాబట్టి అంత పెద్ద ఘనలింగాన్ని, ఈ విశ్వవ్యాప్తమైన ఆ ఘనలింగాన్ని మనం చూడలేము. కాబట్టి అప్ప బసవన్న గారు మనకు ఇష్టలింగ రూపంలోకి మార్చి మన మనస్సులో ఆధ్యాత్మిక బీజాలు నాటడానికి మన శరణులు ప్రయత్నించారు. ఆ దాంట్లో వాళ్ళు కృతజ్ఞులు అయ్యారు. వాళ్ళు సక్సెస్ అయ్యారు. వాళ్ళు మనకు శరణతత్వ బీజాలు నాటిండ్రు. వాటికి నీరు పోసి రక్షించాల్సిన బాధ్యత మనది అని చెప్పేసి మన ప్రతి ఒక్క లింగాయకులు తెలుసుకోవాలి. హరిదుడే శరణ, మరిదుడే మానవ అన్నారు శరణులు. మరి మరచి మానవుడు అయ్యే కంటే తెలుసుకొని శరణం మేలు కదా అని చెప్పేసి అన్నారు. అందరూ గొప్ప వాళ్ళని అనుకుంటారు కానీ ఈ కాలంలో, కానీ మనిషి ఎవరమని చెప్పేసి ఎవరు అనుకోవడం లేదు. వాక్కు పరిపూర్ణత చెందితే కాదు, మనస్సు కూడా పరిపూర్ణత చెందాలని అల్లముడు చెప్పారు. మనము వారి బాటలో ప్రయాణించాలని చెప్తున్నాను నేను. చివరిగా ఇష్టలింగం మీద నిష్ట ఉండాలి, మనకు జంగమం మీద భక్తి ఉండాలి, విభూతి రుద్రాక్షల యందు విశ్వాసం ఉండాలి, మన శివాచారం మీద దృఢం ఉండాలి. లేకుంటే మనకు తాపత్రయాలు విడవు అని చెప్పేసి మన శరణులు చెప్పారు. తాపత్రయం విడిచి పూజించని చెప్పారు. ఇంకా చివరిగా ఏమంటే, మన మాట తీయగా కాదు, మన మనసు తీయగా పరిపూర్ణంగా పెట్టుకోవాలన్నాడు. ఇప్పుడు మన ధర్మము లింగాది ధర్మం అని మీకు అందరికీ తెలుసు. ఒకవేళ మనం అందరం ఒక ఊరికి పోతున్నాం అనుకుందాం, ట్రైన్కి పోతున్నాం, బెంగళూరుకో బాంబేకి పోతున్నాం. పోతుంటే మనం ట్రైన్ టికెట్ తీసుకుంటాం. అక్కడ ఈ ట్రైన్ ఎక్కడ పోతుంటే బాంబే పోతుంటే బాంబే టికెట్ తీసుకుంటాం. బాంబే టికెట్ తీసుకున్న తర్వాత మనం ఆ ట్రైన్ మిస్ అయిపోతుందో ఏమవుతుందో, టికెట్ నాకు మిస్ అయిపోయింది కదా అని చెప్పి అదే టికెట్ తీసుకొని మనం బస్ స్టాండ్కి పోతే మనకు బస్సులు ఎక్కిస్తారా? ఎక్కించాడు కదా. అదే విషయం మనం కూడా మన లింగాయత్వంలో మన ఇష్టలింగం ఏమున్నదో మన ఇష్టలింగాన్ని మనం వేరే ధర్మానికి పోతే అది అక్కడ చెల్లుతుందా? ఆలోచించండి. చెల్లదు. కాబట్టి మనం కూడా ఆ ట్రైన్ టికెట్ తీసుకొని బస్సుకి ఎక్కేస్తామో ఆ కండక్టర్ అయితే ఇది నడవది, నీ టికెట్ నడవది, నువ్వు ఎక్కడ టికెట్ తీసుకున్నావో అక్కడికి పోయేలా అంటాడు. మన ధర్మం ఏమున్నది, మన సధర్మం ఏమున్నది, మన ధర్మం ఆచరణ ఏమున్నదో మన ధర్మాన్ని ఆలోచించాలి. విభూతి ధరించుకోవాలి, రుద్రాక్షలు ధరించుకోవాలి, ఇష్టలింగాన్ని ధరించుకోవాలి, నిత్యలింగార్చన చేయాలి అని చెప్పి మన శరీరం ఏదైతే చెప్పిరో మనము దాన్ని చూసే తప్పకుండా పాటించాలి. తప్ప నేను ఈ టికెట్ తీసుకున్నా, నేను ఆ జీబులో పోతాను, ఆ బస్సులో పోతాను, ఆ చెప్పిన బస్సులో పోతా అంటే అక్కడ నడవచ్చలేదు. కాబట్టి మా ధర్మం ఏమున్నదో నువ్వు ధర్మాన్ని ఆచరించు, ఇతర ధర్మాన్ని గౌరవించు, తప్పులేదు, గౌరవం చెయ్యి, నేను వద్దంటలేదు. కానీ ఆచరణ మాత్రం మనదే చెయ్యాలనే చెప్తున్నా. చివరిగా ఇంకొక వచనం చెప్తాను. మన శరణులు ఏం చెప్పారంటే, రూపచక్ర నయనದಿಂದ ನಡೆಯುವುದು. మీకు ఇది ఈజీగా ఉంది, నేను దీన్ని క్లియర్గా చెప్పదలుచుకోలేదు. రూపచక్ర, రూప అంటే రూపం, కళ్ళు చూస్తాయి కాబట్టి రూపచక్ర నయనದಿಂದ ನಡೆಯುವುದು. నయనది అంటే కళ్ళతో నడుస్తుంది అని చెప్తున్నాడు. శబ్ద చక్ర శ్రోత్రದಿಂದ శబ్ద అంటే చెవి వింటది కాబట్టి శ్రోత్రంతో, చెవితో నడుస్తుంది శబ్ద చక్రం అని చెప్తుంది. ఇక సౌరభ చక్ర గ్రాణದಿಂದ ನಡೆಯುವುದು. సౌరభ చక్ర, సౌరభ అంటే పరిమళము, సువాసన ఏమంటే గ్రాణದಿಂದ, గ్రాణ అంటే ముక్కులింద నడుస్తుంది అని చెప్పి. రుచి చక్ర జిహ్వದಿಂದ ನಡೆಯುವುದು అని చెప్పేసి. ఈ రుచి అనేది నాక చూస్తుంది కాబట్టి జిహ్వతో నడుస్తుంది అని చెప్పి చెప్తుంది. స్పర్శ చక్ర త్వక్కినింద నడుస్తుంది. ఈ స్పర్శ అనేది మనకు శరీరంతో తెలుస్తుంది ఈ స్పర్శ. కాబట్టి ఈ స్పర్శ చక్ర అనేది త్వక్కినింద నడుస్తుంది అని చెప్పి చెప్తాడు. ఈ 5ರಿಂದ నడుస్తుంది. ఈ 5 ఏవైతే ఉన్నదో శబ్ద, స్పర్శ, రూపు, రస, గంధ అనేది ఈ 5 ఏమైతే మనం నడుస్తామో లోకాది లోకములు వెళ్ళవు, రూహిగా కెట్టు హోదరని చెప్పేసింది. ఈ లోకాది లోకములు ఎవరైనా ఇవైతే తెలుసుకోకుండా ఉన్నారో వీళ్ళు చెడిపోయారు అని చెప్పి చెప్తున్నారు. ఎక్కడైతే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ గురించి తెలుసుకొని నడవండి, దీన్ని కట్టడి చేయండి, ఇవి చాలా ప్రమాదకరమని చెప్పేసి శర్మ చెప్పాను. ఈ 5 కథనದಲ್ಲಿ ఈ 5 కథనం అంటే యుద్ధరంగం. ఈ మనసులో ఎప్పుడు ఈ 5 ఏం చేసింది, ఎప్పటికీ
యుద్ధం చేస్తూ ఉంటాయి, చంచలం సృష్టిస్తూ ఉంటాయి. ఈ ఐదర కథనದಲ್ಲಿ ఈ సంసారము విధియ కయ్యలి, ఈ సంసారం అనే విధికి మనం లోనయ్యి ఈ ఈ విధిలోనయ్యి చేతులు ఏం చేస్తుంది, హరి బ్రహ్మ సురలు మొదలాదవరెల్లలు. హరి కానీ బ్రహ్మ కానీ సురుడు అంటే రాక్షసులు, మొదలాదవరెల్లలు అంటే మనం అందరం వస్తాం. ఇక మొదలాదవరు అందరూ ఏమైందంటే ఈ లోపల ఈ కొట్టుమిట్టాడుతున్నారు, ఇలా కెట్టు హోదరని చెప్పి ఇలానే కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి ఇవి మంచి కావు, ఇవన్నీ కెట్టు హోదరు. కాబట్టి ఈ శబ్ద స్పర్శ రస రూపగంధ ఏమైతే ఉన్నాయో వీటిని చాలా జాగ్రత్త లోపల ఆ మనసుతోని అదుపులోకి చేసుకొని నడవాలని చెప్పేసి మన శరణులు చెప్పారు. కాబట్టి మన శరణులు వారి బాటలో నడవాలని చెప్పేసి నా అభిలాష కోరికని తెలియజేస్తూ తప్పులుంటే సరిదిద్దాలని పెద్దలను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అనుభవం మంటపానికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. జై బసవ.